కాలభైరవ స్వామికి అభిషేకం చేసిన బండారు కోసం బెంగళూరు, హైదరాబాద్, కర్నూలు నగరాల నుండి భక్తులు అధికంగా వస్తున్నారు. కాలభైరవ స్వామి బండారు ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని లోకల్ 18 తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఈ చుట్టుపక్కల పట్టపతి కానీ ఇట్లా ఇక్కడంతా మొత్తము ఈ గుడికి వస్తారు, సేవ చేస్తారు. ఏదో అయిపో బండారు కట్టిస్తాము. కడప నుంచి వస్తారు, కర్నూలు నుంచి వస్తారు స్వామి. ఇది రాజీవ్ నుండి వస్తారు, మానపల్లి నుండి వస్తారు, బెంగళూరు నుండి వస్తారు, పెనుగొండ, సోమందేపల్లి, హిందూపురం కంటూ వచ్చి ఆయప్ప బండారు తీసుకొని బాగుండాలి స్వామి అని చెప్పంటారు స్వామి. ఆయప్ప మహిమ ఏముందో ఏమో మనకు తెలదు. మా ప్రవర్తన దేవుడు అమావాస్య రోజు పున్నం రోజు ఎక్కువ వస్తారు జనాలు. గ్రహ దోషాలు పోతాయి, బాగలేని బాగా అవుతుంది, తీసుకొని పోతారు స్వామి. అది ఈ బండారు తీసుకుపోయి ఏం చేస్తారు? బండారు తీసుకోపోయి నిండు మీద నేను తీసుకొని వాళ్ళ ఇంటి చుట్టుకారు ఆవడం చల్లమంటా స్వామి. నేను చల్లేస్తారా? మాకు బాగుండదు స్వామి, మా ఇంటికాడ ఇప్పుడు ఏమి రాలేదు, ఎక్కడ రాలేదు, తేళ్లు మరకలు లేవు, బాగుంది స్వామి. ఆవులు కానీ ఎద్దులు కానీ బడిసలు ఒక పంట కూడా కానీ పంట పగిలి పండలేదంటే మాకు టమాటాలు పండలేదంటారు, టమాటాలు రాలేదంటారు, మిరపకాయ రాలేదంటారు. బండారు తీసుకెళ్తే బాగుంది స్వామి మాకు పంట అంటారు స్వామి. కాలభైరవ స్వామి కాలభైరవ స్వామి అక్కడి నుండి వస్తారు సార్, బెంగళూరు నుండి వస్తారు, కడప నుండి వస్తారు, హైదరాబాద్ నుంచి కూడా వస్తారు ఈ బండారు కోసం. ఏ పూర్వం దేవుడు ఎన్ని తరాలు ఇంత మనకేం తెలుసు సార్. మనం చూసిందా మన నాయనగారు వాళ్ళ నాయనగారు కూడా చూసినారో లేదో, ఎన్ని తరాలతో మనకు తెలుదు. మనం మధ్యలో పిల్లలమే స్వామి. నేను చావ చేసుకుంటాను. ఎంగి చేయకుండా నీళ్లు గ్లాసులో తీసుకొని ఈ బండారు కొంచెం వేసుకొని కలుపుకొని తాగితే జ్వరాలు కానీ, విష జ్వరాలు కానీ, పిల్లలు బాగాలేకుండా కానీ, బలగ్రహాలు కానీ ఏమి ఆ దోషాలు అనేది ఏమి ఉండను అనమాట. అమావాస్యకి పుణ్యానికి ఎక్కువ పూజలు జరుగుతాడు. చాలా మహిమగల భైరవుడు, కాల భైరవుడు స్వామి.